ఈరోజు నిమజ్జనం చేసేస్తారు 5వ రోజు. అందుకు సందర్భంగా పిల్లలందరిని ఉత్సాహపరుస్తాకి గుట్టు కొట్టిస్తున్నారు. అది కృష్ణాష్టమి లాగానే ఇక్కడ ఇప్పుడు గుట్టు కొట్టిస్తున్నారు. ఆయన కింద పిల్లలందరూ పొద్దుట 8 కాడ నుంచి 11 వరకును 11:30 వరకును ఎంతో హుషారుగా ఆడుకున్నారు. ఈరోజు సెలవు కదా, ఫుల్ ఆడుకున్నారు. వాటర్ తోటి ఆడించారు, అట్లా ఆడించారు. ఇంకా గణపతి ఆరాధన గురించి చెప్పుకుందామా. గణపతి ఆరాధన వలన మనకు చిత్తమందలి అవరోధములన్నీ నశించి చేతన బుద్ధి లోకముల్లో స్థిరపడినమాట. అప్పుడు గణపతి మన యందు ఉద్భవించినమాట, మనలోనే ఉద్భవిస్తాడు. గణపతిని ఆరాధించడం వల్ల శని ప్రభావము మన యందు అంతరించిపోద్దన్నమాట. శని యొక్క సంకోచ శక్తి, గణపతి యొక్క వ్యాకోచ శక్తి చేతనము వ్యాకోచనం చెంది సంకోచములు ఛేదించబడతాయి అన్నమాట. అన్నీ గణపతి ఓంకార స్వరూపుడు అని తెలుసు కదా అందరికీ. స్వరూపుడు ఒకటి చేత ఓంకారంను జత చేసి గణపతిని ఆరాధించట శ్రేయస్కరం అన్నమాట. అతని ఆరాధనము తుష్టి పుష్టి జీవులకు కలుగుతాయి అన్నమాట. గణపతి చంద్రుని వలె చల్లదనమును, బుధుని వలె విచక్షణను, బృహస్పతి వలె అవగాహన, శుక్రుని వలె అనుభూతి, సుఖ సంతోషాలు ఇస్తాడనమాట. దేహమున స్థిరముగా ఉండుటకు, దేహము నుండి విముక్తికి గణపతి అది